సరే ఏంటి పేరు నాని గారు ఏంటి వార్నింగ్ ఇస్తున్నారు? పేరు నాని గారు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి వంశీ? సార్ పేరు నాని గారు వార్నింగ్లు ఇస్తున్నారు. పేరు నాని గారి వార్నింగ్లు కూడా పట్టించుకుంటే ఎట్లా సార్? ఇంకా అదేంటండి కామెడీ పీస్ సార్, కామెడీ పీస్ సార్. పేరు నాని గారి వార్నింగ్లు కూడా పట్టించుకుంటామా సార్? మా పాలనలో మేము అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నాం. ఈ పిచ్చ పిచ్చ వార్నింగ్లు ఈ అన్ని కూడా ఉడత ఊపుల్లాగా ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్నారా? ఎస్ ఎక్కడ? ఎస్ బ్రదర్, ఈనాడు ఆంధ్రజ్యోతిలో అభివృద్ధి కనపడుతుందా మీకు? మీ ఛానల్లో 3 లక్షల ఉద్యోగాలు తీసుకెళ్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇందాక వెంకటరెడ్డి ఒక్క స్కూల్ మీరు వచ్చినాక సంవత్సరంలో బాగు చేయకపోతే స్కూల్ బాగు చేయకపోతే అభివృద్ధి దూసుకుపోతుంది. క్రాస్ టాక్ ఆపమన్నాడు సార్, చెప్తాను వినండి. ఇందాక వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే మీకు వస్తే స్వచ్ఛందంగా వచ్చినట్లా, మాకొస్తే తరలించారా అని చెప్పి వెంకటరెడ్డి గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. మరి ఈ రిజల్ట్ లో కనిపించింది కదా, మాకు వచ్చిన ప్రజలందరూ మాకు ఓట్లు వేశారు. మాకు 164 స్టోరీకి వెళ్తే చాలా పెద్దది. తరలించిన ప్రజలు మాకే ఓట్లు వేశారు, మీకు 11 వచ్చినాయి. అసలు లైవ్ రిజల్ట్ కనిపిస్తుంది కదా వెంకటరెడ్డి గారు. అప్పుడు మీకు 23 వచ్చినప్పుడు కూడా మరి మీకు వచ్చిన వచ్చారు కదా ప్రజలందరూ మీకు ఓట్లు వేస్తే గెలిచేవాళ్ళు కదా. అదే సార్ 23 వచ్చినప్పుడు కూడా మీరు జనాలను తరలించారు అట్లానే. అప్పుడు మరి మాకు వచ్చిన ప్రజలందరూ మాకు ఓట్లు వేస్తే మాకు 164 వచ్చాయి. ప్రజలందరూ ఓట్లు వేసారా? నువ్వేమన్నావు? మీరు తరలించా, మీకు వస్తేనో స్వచ్ఛందంగా వచ్చినట్లు, మాకు వస్తే తరలించినట్లా అని అన్నావు. అవును, అదే సార్ 2019లో మీకు కూడా బహిరంగ సభల్లో వేలాది మంది వచ్చారు, మీకు 23 వచ్చినాయి. మరి అప్పుడు కూడా మీరు తరలించినట్టు, అప్పుడు తరలించి తీసుకొని వచ్చారా? మా ఓటమి మేము ఒప్పుకున్నాం. అక్కడ ఏమని జనాలు మేము తరలించుకొని తీసుకొచ్చి బహిరంగ సభలో చూపించామని రివ్యూ చేసుకున్నాం. మా ఓటమి 23 వచ్చినప్పుడు మేము ఒప్పుకున్నాం. ఈవీఎంల మీద ఏదో నెడితే నెట్లేదు. వంశీ గారు ఈవీఎంల మీద మీరు ఆరోపణలు చేసిన మొట్టమొదటి మీరే. చంద్రబాబు నాయుడు గారు చేశారు మొట్టమొదటి ఈవీఎంలు ఇవన్నీ ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు అంటారు ఈవీఎంల మీద మొట్టమొదటి ఆరోపణలు చేసిన వాళ్ళండి. ఇందాక కూడా చేసిన లుచ్చా పనులు కోడిపోయారని తెలియదు సార్. ఎవడు లుచ్చా పనులు చేస్తుంది? ఆ లుచ్చా పనులు ఇంకా చేస్తున్నారు మీరు. లుచ్చా పనులు చేస్తుంది మీరు. లుచ్చా పనులు చేస్తుంది మీరు. ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏ మొహం పెట్టుకుని డిబేట్లకు వచ్చావు? ఏ మొహం పెట్టుకుని మీరు ప్రభుత్వంలో ఉన్నారు? మ్యూట్ చేయండి.